నా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మన హిందూ సాంప్రదాయం ప్రకారం బొట్టుకి ఉన్న విలువ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బొట్టు లేకుండా ఒక హిందువు ఉన్నారంటే అది వారి దౌర్భాగ్యం అనుకోవాలి. మనిషి పుట్టిన 11వ రోజు నుండి చనిపోయిన 11వ రోజు వరకు బొట్టు మన జీవితంలో ఒక భాగం. చివరికి చనిపోయిన మనిషికి కూడా బొట్టు పెడతారు. నువ్వు ఏ రకం బొట్టు అయినా పెట్టుకో, కానీ నీ నుదురు శ్మశానంలా ఉండకుండా చూసుకో. నీ నుదురు ఖాళీగా ఉందంటే దరిద్రానికి ఫ్యాషన్ అని పేరు పెట్టి మరి దాన్ని నువ్వు ఆహ్వానిస్తున్నావని అర్థం. చందనంతో పెట్టుకుంటావా? పెట్టుకో, అది నీ పూర్ణత్వానికి చిహ్నం. విభూతి పెట్టుకుంటావా? పెట్టుకో, అది ఐశ్వర్యానికి ప్రతీకం. ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావాల్సిందే. నామం పెట్టుకుంటావా? పెట్టుకో, అది నువ్వు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోమని అంటుంది. కుంకుమ పెట్టుకుంటావా? పెట్టుకో, అది సౌభాగ్యానికి సోపానం. సింధూరం పెట్టుకుంటావా? పెట్టుకో, అది హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది. కనుబొమ్మల మధ్య నుండేది అగ్నిచక్రం. 72,000 నాడులకి అది నిలయం. అక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టు పెట్టు. బొట్టు పెట్టుకుంటే నీలో ఒక భక్తి భావన కలుగుతుంది. బొట్టు పెట్టుకున్న నీ ముఖం చూసిన వారికి నీ గురించి ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. మీకు కీడు చేయాలన్నా చేయలేరు. మంచిని మీరు అడగకపోయినా చేసి పెడతారు. కనుక నీ మంచి మేలు కోసమైనా నువ్వు బొట్టు పెట్టుకో. మీరు బొట్టు పెట్టుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నారని ఆశిస్తున్నాము. జై శ్రీరామ్.